హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలే కోసుకోవచ్చు. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పీసెస్ కూడా వేసుకోవాలి. కొంచెం అంటే హాఫ్ టమాటా పీసెస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు వేయాలి. అది ట్రాన్స్లూసెంట్ అయినాక ఆఫ్ చేసేసి ఇట్లాగా మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా. బ్లెండింగ్ అయిపోయినాక అది పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ పీసులు చక్కగా చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకొని. ఉప్పు, కారం, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పక్కన మళ్ళీ ఉల్లిపాయలు వేయించుకోవాలండి. 2-3 ఉల్లిపాయలు పెద్దవి. అంటే నేను ఎక్కువ క్వాంటిటీనే చేశానండి. 4-5 ఉల్లిపాయలు పడతాయి. వేయించుకున్నాక దానిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేయాలి. కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర. తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ తీసుకొచ్చి ఇందులో వేసేసి చక్కగా ఫ్రై చేయాలి మీడియంలో పెట్టుకొని. అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసి టొమాటో పేస్ట్ వేసుకోవాలి. అది మనం తినే పులుపుకు తగ్గట్టు చూసి వేసుకోవాలండి పేస్ట్. నేనైతే 1 స్మాల్ టిన్ వేసానండి 3 ప్యాక్స్ ఆఫ్ కాస్కో పన్నీర్కి. ఇంకా మీడియంలో పెట్టేసి బాగా కొద్ది కుక్ అవ్వనివ్వాలి. పన్నీర్ ముక్క కూడా మెత్తబడాలన్నమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. కసూరి మేతి వేసి బాగా తిప్పుకోవాలి, డ్రైడ్ కసూరి మేతి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అంతా ఉడికినాక మనం టేస్ట్ చూసుకొని ఉప్పు, కారము సరిపోయిందంటే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. చిల్లీస్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ముందే. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇంకా ఆఫ్ చేసేసినాక కొంచెం హెవీ క్రీమ్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ వేస్తే బాగోదండి, కొంచెం వేసుకోవాలి. అంతే అండి, రెడీ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ. చపాతీలో బాగుంటుంది, రోటీలో, రైస్లో, దేనిలో అయినా బాగుంటుంది.